గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అన్నా క్యాంటీన్లు మూసేశారు అని గగ్గోల పెట్టిన తెలుగు తమ్ముళ్లు కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత కంటి పరీక్షలు, ఉచిత కళ్లజోడు పథకానికి తూట్లు పొడిచినా సరే చేమ కుట్టినట్టయినా లేకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాకపోవడం తెలిసిందే. ఉచిత గ్యాస్ మాత్రం ఇస్తున్నారు. సూపర్ 6 జాడ ఇంకా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత కళ్లజోడు సదుపాయాన్ని రద్దు చేసి పారేయడం గమనార్హం. రాష్ట్రంలో 2018 సంవత్సరంలో ఉచిత కంటి పరీక్షలు, ఉచిత కళ్లజోడు పథకం ప్రారంభమైంది. తరువాత 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకం కొనసాగించింది. రాష్ట్రంలో గల 118 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఈ పథకం అమలు చేశారు. ఈ కేంద్రాల్లో రోజు రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి కళ్లజోళ్లు అందజేసేవారు. ఈ కళ్లజోడు బయట కొనుగోలు చేస్తే ₹1000 పైమాటే అని చెప్పాలి. రోజుకి సగటున ఒక్కో కేంద్రం నుంచి 40 వరకు కళ్లజోళ్లు అందజేసేవారు. కాగా ప్రైవేటు కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్య పరీక్ష $300 నుంచి ₹500 వసూలు చేస్తున్నారు. ఇక కళ్లజోడు కొనాలంటే 1000 నుంచి 2000 ఖర్చవుతోంది. ఇక గత వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం కూడా ఆగిపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ప్రధాన కంటి ఆసుపత్రుల ద్వారా ఈ పథకం అమలు చేశారు. విశాఖలోని ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ద్వారా వేలాది మంది నిరుపేద ప్రజలు లబ్ధి పొందారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇక్కడ ఉచితంగానే నేత్ర వైద్య పరీక్షలు చేసి కళ్లద్దాలు ఇచ్చేవారు. సచివాలయాల్లో కూడా ఈ పరీక్షలు చేసి కళ్లజోళ్లు ఉచితంగా ఇచ్చేవారు. అటు సిహెచ్సిలోనూ ఇటు ప్రభుత్వ కంటి ఆసుపత్రిలోనూ కూటమి ప్రభుత్వం ఉచిత కంటి పరీక్షలు, ఉచిత కళ్లజోళ్లు పథకాన్ని గత ఏడాది సెప్టెంబర్ నుంచి నిలిపేసిందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం ఇస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో మొదలుపెట్టిన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిలిపివేసింది అన్నది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది.